అంబేద్కర్ జిల్లా అండి, ఆసర్లపూడి బాడవ, సత్తరతోట అండి మాది. మాకు 6 నెలలు నీటిలో ఉంటామండి, 6 నెలలు మామూలు పైగా ఉంటామండి. చాలా వాటర్ వచ్చినా గోదావరి వస్తే గోదావరి అటు తీసేస్తుందండి. మాకైతే 6 నెలలు కూడా నీటిలో ఉంటామండి. ఈలోపు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. తాగడానికి వాటర్ ఉండలేదండి. మిమ్మల్ని కోరేది ఏంటంటే మాకు బియ్యం ఇవ్వక్కర్లేదండి, పప్పులు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదండి. మాకు డ్రైనేజీ కావాలి. ఈ వాటర్ ఎలా వెళ్ళాలో మీరు చూడండి. రోడ్లు ఎత్తి చేయాలండి. మాకు మంచినీళ్ళు సరఫరా చేయాలండి. తాగడానికి నీళ్ళు ఉండలేదండి, ఏమి ఉండలేదు. కుళాయి వాటర్ కూడా అసలు ఏమి ఉండలేదండి. చాలా దారుణంగా ఉంటుంది. ఈ నీటికి దోమలు పుచ్చిపోతున్నాయండి. మలేరియా, డెంగ్యూ ఎక్కువగా ఉన్నాయండి. ఈ చంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. తాగడానికి నీళ్ళు ఉండలేదు. మలేరియా, ఈ డెంగ్యూ ఎక్కువైపోతున్నాయండి. ఇటు ఎటు చూసినా సరే వాటర్ ఉంటుందండి. కోరుకుంటేది మిమ్మల్ని ఇది ఒకటే, రోడ్లు ఎత్తి చేయాలి, డ్రైనేజీలు కావాలండి మాకు. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, మామిడికుదురు మండలం, పాసలపూడి గ్రామం, సత్తరతోట అండి. మాకు గత 30 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటుందండి. వాటర్ స్టోరేజ్ అయిపోతుంది, కలుషితం అయిపోతుంది, తాగడానికి వాటర్ లేదు. ఇప్పుడు వచ్చిన నాయకులందరూ ఎవరు ఏం పట్టించుకోలేదండి మమ్మల్ని. ఇప్పుడు వచ్చిన గిడ్డి సత్యనారాయణ గారు కొంచెం ఏదైనా చూసి మాకు డ్రైనేజీ, రోడ్లు ఎత్తి చేయడం ఇటువంటివి చేయాలండి. వరద వస్తే ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళిపోద్దండి. ఈ వాటర్ వచ్చిందంటే వెళ్ళి పరిస్థితి లేదండి. ఇంకా మమ్మల్ని అధికారులు అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. పిల్లలతో ఉంటున్నామండి. ఇప్పుడు డెంగ్యూ, మలేరియాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లలతో చంటి బిడ్డలతో బతుకుతున్నామండి. ఒక రోజు 2 రోజులు వెళ్ళొచ్చండి. ఇన్ని రోజులు ఎవరు చూస్తారండి? ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం వచ్చిన నాయకులైనా పట్టించుకోవాలి కదా. అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. ఒక రోజు వాటర్ తీసుకొస్తున్నారండి అంతే. అసలు ఇంక వేరే విధానం ఏమీ లేదండి. మాకు వెళ్ళాలంటే ఇంత రోడ్లు వెళ్ళవలసి వస్తుందండి. పిల్లలు స్కూల్కి పంపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రోడ్డు మీద తీసుకెళ్ళి ఎక్కించవలసి వస్తుందండి. మమ్మల్ని అర్థం చేసుకున్న నాయకులు లేరండి. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారని మా ఎందుకు దయించి మేము చెప్పేది వింటారనేసి మేము అనుకుంటున్నామండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం, పాసలపూడి బాడవ, సత్తరతోట అండి మా గ్రామం. మా గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి ఒకటే బాధ. వర్షం వచ్చినప్పుడల్లా చిన్నుకి గోదావరి అయిపోతుందండి. చిన్న చిన్నుకి కూడా గోదావరి అయిపోతుంది. ఈ నీరు ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి ఉండదు అనమాట. ఈ నీరు ఎలా ఉండిపోయి ఒక డ్రైనేజీ కింద, మురికి నీరు కింద ఉంటుంది. ఈ నీరు ఎలా ఉన్నంతసేపు ఎవరో బయటికి వెళ్ళలేరు, పని చేసుకోలేరు. ఈ నీళ్ళు ఎలా ఉండడం వల్ల దోమలు పుచ్చిపోయి అందరూ మలేరియాకి, డెంగ్యూకి 100 సంఖ్యలో ఇక్కడ ఉన్నారండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మంచినీళ్ళు ఎలా వస్తాయంటే ఈ మురికి నీళ్ళు ఎలా ఉన్నాయో అలాగే మంచినీళ్ళు వస్తాయండి. అయ్యే నీళ్ళు కాసుకొని తాగుతున్నారండి. ఇక్కడ ఎవరో డబ్బున్న వాళ్ళు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కదండి. ఓ పూట పని చేసుకుంటే కానీ పొట్టగడన్న వాళ్ళు అందరూ ఈ బాధలకి, ఈ జబ్బులకి ఇంటి దగ్గర కూర్చుని ఇల్లు గడవ కింద ఉందండి. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం అండి. ఇక్కడ డ్రైనేజీ వేస్తే ఇక్కడ ఈ సమస్య అనేది పోతుంది. రోడ్లు, డ్రైనేజీ, వాటరు, కరెంటు, ఈ 4 సమస్యలు ఇక్కడ ఉన్నాయండి. దీన్ని ఎవరో కూడా పట్టించుకోవట్లేదండి. గత 30 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి వాళ్ళు నగ్గేసి వెళ్ళిపోతున్నారు తప్ప రెండోసారి వచ్చేవాళ్ళు లేరనమాట. ఇక్కడ పాములు పుచ్చిపోయి రీసెంట్గా 2 చచ్చిపోయారండి. ఇది పట్టించుకునే నాదులే లేదనమాట. ఇప్పటికైనా సరే మా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు మా సమస్యని చూసి డ్రైనేజీ, అదేవిధంగా రోడ్లు, కరెంటు, మంచినీళ్ళు మా సమస్యలు తీరుస్తారని, మాకు ఈ కేజీ బియ్యాలు, 2 కేజీలు బంగాళదుంపలు మాకు వద్దండి. మాకు ఈ 4 సమస్యలు తీరితే ఆరోగ్యంగా ఉంటే మా వాళ్ళే పని చేసుకుని, పూట పని చేసుకుని శుభ్రంగా పడుకుని పొద్దున మళ్ళీ ఇంకో రోజు పని చేసుకుని హ్యాపీగా ఆలే బతుకుతారండి. మాకు ఈ బియ్యాలు అయ్యొద్దండి. మా సమస్యలే పరిష్కారంగా తీర్చాలని కోరుతున్నామండి.